ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। అందరికీ స్వాగతం శ్రీమద్ భాగవతం క్లాస్లోకి. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. చాలా రోజులు గ్యాప్ అయింది. సో మనం ఈ అధ్యాయం 40 శ్లోకాలు చెప్పుకున్నాము. కానీ నేను క్విక్ రికాప్ చేస్తాను. మనం అసలు ఎక్కడున్నాము, ఏం చెప్పుకుంటున్నామో అందరికీ గుర్తుకు రావాలి కాబట్టి. హరే పర్లేదు మాతాజీ. ఓకే హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. సో హరే కృష్ణ. సో మనము 4వ స్కందం 24వ అధ్యాయము శివగీతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మరి శివగీతం పృథు మహారాజు యొక్క చరిత్ర తర్వాత పృథు మహారాజు తన రాజ్య భారాన్ని అంతా కూడా తన పెద్ద కొడుకైనటువంటి విజితాశ్వునికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడనమాట. మరి విజితాశ్వుడు చాలా ఉదార స్వభావం కలిగినటువంటి వాడు. పృథు మహారాజు లాంటి గొప్ప యశోకీర్తులు కలిగినటువంటి వాడు. మరి ఇంకా ఆయనతో పాటు 4 తమ్ముళ్ళు ఉన్నారు ఆయనకి. వాళ్ళందరి పట్ల కూడా తను కరుణతో ఏం చేశారంటే ఈ 4 వైపులని 4 దిక్కులని 4 తమ్ముళ్ళకి తను ఇచ్చేశారనమాట. తూర్పునకి అర్యాక్షునికి, దక్షిణము ధ్రుమకేతుకి, పశ్చిమము వృకునికి, ఉత్తరము ద్రవిణులకి ఇచ్చేశాడనమాట. ఈ విజితాశ్వుడు శిఖండిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి 3 పుత్రులు పుట్టారు, పావకుడు, పావమానుడు, శుచి. మరి ఇంకొక భార్య కూడా ఉంది, నభస్వతి. ఈ నభస్వతికి హవిర్ధానుడు అనే పుత్రుడు పుట్టాడనమాట. మరి ఈ విజితాశ్వుడు రాజ్యపాలన చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? పన్నులని వసూలు చేయాలి. తర్వాత ఎవరైతే పన్నులు కప్పాలు కట్టలేదో వాళ్ళకి జరిమానా విధించాలి. మరి ఆయనకి ఇలాంటి పని అసలు ఇష్టం లేదంట. ఆ పని ఇష్టం లేకపోయేసరికి తను ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే అనుక్షణం యజ్ఞాలు చేస్తూ ఉంటాడనమాట. ఈ యజ్ఞాలు చేస్తూ 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 తను భగవద్ధామానికి చేరుకుంటాడనమాట. మరి ఈ తన యొక్క పుత్రుడు హవిర్ధానుడు. ఈ హవిర్ధానుడికి హవిర్ధాని అనే అమ్మాయితో పెళ్ళి జరిగింది. 6 పుత్రులని పొందుతాడనమాట. వైశ్యదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు. మరి మైత్రేయుడు చెప్తున్నాడనమాట ఈ హవిర్ధానుడు ఎంత గొప్పవాడు అంటే తను తండ్రిలాగా తాతలాగా గొప్ప శక్తివంతుడు అనమాట. ఇంకేం చేస్తూ ఉన్నాడంట, అతను తండ్రిలాగా యజ్ఞ నిర్వహణ చేస్తూ ఉన్నాడంట. చేస్తూ యోగ సాధనలు చాలా దృఢంగా తను చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా యోగ సాధనలు చేస్తూ తను ప్రజాపతిగా అయిపోయాడనమాట. ప్రజాపతి అయిన తర్వాత ప్రపంచంలో ప్రతి చోట అంటే ఇక్కడ యజ్ఞం అయిపోగానే దాని పక్క ఊర్లో, మళ్ళీ అక్కడ యజ్ఞం అయిపోగానే మళ్ళీ దాని పక్క ఊర్లో, ఆ విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా యజ్ఞాలు చేస్తూ ఉన్నాడనమాట. సో ఈ సముద్రతని అయినటువంటి శతధృతిని పెళ్లి చేసుకోమని చెప్పేసి ఆయనకి ఆజ్ఞ పొందుతాడనమాట. ఆ విధంగా ఈ బర్హషదుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనమాట. ఈ బర్హషదుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన పేరు ప్రాచీన బర్హిగా ఫేమస్ అవుతుందన్నమాట. ఇప్పటి నుంచి తనని ప్రాచీన బర్హి అనేసి పిలుస్తారు. మరి ఈ ప్రాచీన బర్హికి 10 మంది పుత్రులు పుట్టారనమాట. మరి ఈ 10 మంది పుత్రులు ఎవరు అంటే వీళ్ళే ప్రచేతసులు. ఈ 10 మంది పుత్రులు పుట్టిన తర్వాత తండ్రి పుత్రులకి ఏమని ఆజ్ఞాపిస్తాడంటే మీరు అందరూ కూడా వివాహం చేసుకొని సంతతిని
అభివృద్ధి చెయ్యండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు తండ్రి. మరి పిల్లలు ఏం చేస్తున్నారంట, వాళ్ళు తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞని నెరవేర్చడం కోసం గాను వాళ్ళు తండ్రి ఇచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి తమని తాము సిద్ధం చేసుకోవడం కోసం గాను వాళ్ళు అడవికి వెళ్ళి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అర్చిస్తూ వాళ్ళు తపస్సు చేయాలి అని చెప్పేసి వాళ్ళు బయలుదేరారనమాట. మరి వాళ్ళు తపస్సుకు బయలుదేరినప్పుడు ఎవరిని కలుస్తారంట? అక్కడ పరమశివుడిని కలుస్తారనమాట. మరి పరమశివుడు వాళ్ళకి శివగీతాన్ని ఉపదేశిస్తాడనమాట. అయితే ఈ విషయాలు మైత్రేయ ఋషి విదురుడికి చెప్తున్నాడనమాట. విదురుడు అంటున్నాడు, అదేంటి ప్రచేతసులతో శివుడు ఎలా కలిశాడు అని చెప్పేసి విదురుల వారికి సందేహం వచ్చిందనమాట. మరి శివుడు వారి పట్ల ఎలా ప్రసన్నుడయ్యాడు, మరి వాళ్ళకి ఎలా ఉపదేశాన్ని ఇచ్చాడు, ప్లీజ్ అవన్నీ నాకు చెప్పండి సవివరంగా, నాకు వినాలని ఉత్సాహంగా ఉంది అనేసి అంటాడనమాట. ఇంకా దాంతోపాటు ఇంకొక డౌట్ వచ్చింది. ఏంటి, ఈ ప్రచేతసులందరూ భౌతిక దేహంలో ఉన్నారు కదా, మరి భౌతిక దేహంలో ఉన్న వాళ్ళకి, పాంచభౌతిక శరీరంలో ఉన్న వాళ్ళకి, భౌతిక దృష్టితో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికుడైనటువంటి పరమశివుడు ఏ విధంగా కనిపిస్తాడు, పరమశివుడితో కలవడం ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. గొప్ప గొప్ప మునులు, వైరాగ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఈ కోరికలని అన్నింటినీ కూడా త్యాగం చేసి అన్నింటి పట్ల వైరాగ్యాన్ని పెంపొందించుకొని వాళ్ళు తపస్సు చేస్తూ సాధన చేసే వాళ్ళకు కూడా పరమశివుడు దొరకడంట, పరమశివుడిని కలవలేరంట. మరి అలాంటి పరమ దుర్లభుడైనటువంటి పరమశివుడిని ప్రచేతసులు ఎలా కలుసుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. ఇంకా మళ్ళీ ఈ పరమశివుడు ఏమైనా సామాన్యమైన వాడా? అతనికి ఈ భౌతిక ప్రపంచంతో పనేమీ లేదండి, ఈ భౌతిక ప్రపంచం నుంచి పొందేది కూడా ఏమీ లేదు. అయినా కానీ ఏం చేస్తున్నాడంట, మనలాంటి సామాన్యమైన జీవులని సంతోష పెట్టడం కోసం గాను దుర్గాదేవిని, తర్వాత కాళీదేవిని, ఈ శక్తులన్నింటినీ పెట్టుకొని మనకు ఆనందం కలిగించడం కోసం తను చేస్తూ ఉన్నాడనమాట. మైత్రేయుడు చెప్తున్నాడు. విదురుడు అడిగాడు, ఏ విధంగా కలిశాడు, ఎందుకు కలిశాడు, ఎలా అనుగ్రహించారు, కలవడం ఎలా జరిగింది అని చెప్పేసి అడిగిన తర్వాత మైత్రేయుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు తండ్రి మాటని ఆజ్ఞగా తీసుకున్నటువంటి 10 మంది పుత్రులు అడవికి వెళ్ళారు కదా, వాళ్ళు ఎటువైపు వెళ్ళారంట, పశ్చిమంగా వెళ్ళారంట. మనం ఇప్పటివరకు నారదముని కానీ, ధ్రువ మహారాజు కానీ వీళ్ళందరూ కూడా తపస్సు చేయడానికి ఏమంటారు, నార్త్ సైడ్ వెళ్ళడము మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు పశ్చిమంగా వెళ్తూ ఉన్నారనమాట. మరి పశ్చిమంగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక చాలా అందమైనటువంటి సరోవరాన్ని చూశారంట. ఏంటి ఆ సరోవరం అంటే ఎక్కడుంది అంటే, ప్రజెంట్ గురువాయూర్ ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో దాని పరిసరాల్లో ఈ సరోవరం ఉందంట. మరి ఆ సరోవరం ఎంత దివ్యంగా ఉంది అంటే మైత్రేయ ముని 4-5 శ్లోకాల్లో వర్ణించారు. చాలా దివ్యంగా ఉంది. అక్కడ పింక్ కలర్ లోటస్లు ఉన్నాయి, బ్లూ కలర్ లోటస్లు ఉన్నాయి. వాటి నుంచి వచ్చేటటువంటి ఆ గంధం ఏదైతే వాసన ఉందో అక్కడ ఉన్నటువంటి పరిసరాలనంతా కూడా మత్తిల్లిచ్చేస్తోంది. ఆ సరోవరం చుట్టూ దివ్యమైన వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాల కింద అందమైన లతలు ఉన్నాయి, ఆ సరోవరంలో దివ్యమైన పక్షులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి భృంగాలన్నీ కూడా జూంకారం చేస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎలా కనిపిస్తోందంట, ఒక గొప్ప పండుగ ఫెస్టివల్ జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉందంట. మరి ఆ దివ్యమైన ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ దివ్యమైన పరిసరాలన్నింటినీ చూసి వీళ్ళు మురిసిపోతూ ఉన్నారనమాట. ఎందుకో గొప్ప పండుగ జరుగుతున్నట్టుగా ఉంది. అక్కడ ఆ పరిసరాల్లో వాళ్ళకి శబ్దాలు వినిపిస్తున్నాయంట. ఏంటా శబ్దము అంటే, మృదంగాలు, కరతాళాలు, సంగీత వాయిద్యాలతో కూడుకున్నటువంటి కీర్తన వినిపిస్తూ ఉందంట. వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అదేంటి, ఇక్కడ ఈ సరోవరంలో నిర్మానుష్యమైనటువంటి ఈ అడవిలో ఇలాంటి సంగీతం వినిపించడం ఏంటి అని వాళ్ళు పరీక్షిస్తూ చూస్తూ ఉన్నారంట. అప్పుడు ఆ సరోవరంలో నుంచి ఎవరు వచ్చారు, సాక్షాత్ పరమశివుడు తన అనుచరులతోని అక్కడికి బయటికి వస్తున్నాడు. ఆ పరమశివుడు బయటికి రావడాన్ని ప్రచేతసులు అందరూ కూడా చూస్తున్నారు. మరి పరమశివుడి యొక్క రూపం ఎలా ఉంది అంటే బంగారు వర్ణంతో ఉందంట.
ఇంకా ఆయన కంఠము నీలకంఠముతో, తర్వాత త్రినేత్రుడు 3 కళ్ళతో ఉన్నాడంట. ఆయన చుట్టూ ఆయన అనుచరులతో పాటు ఈ గంధర్వులు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంట, పరమశివుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. ఆ విధంగా వాళ్ళు చేసేటటువంటి స్తుతికి ఆ వాయిద్యాల సంగీతాన్ని ఈ ప్రచేతసులు విన్నారనమాట. విని ఎప్పుడైతే పరమశివుడు కనిపించాడో వీళ్ళందరూ కూడా పరమశివుడికి నమస్కరించినప్పుడు రుద్రుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రచేతసులని చూసారా అండి, ఎంత అదృష్టవంతులు ప్రచేతసులు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, భౌతిక లాభం కోసమని పరమశివుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయ్యా నాకు గొప్ప ఆస్తి కావాలి, గొప్ప పేరు కావాలి, అందమైన భార్య కావాలి, అందమైన భర్త కావాలి, లేకపోతే నేను విదేశాలకు వెళ్ళాలి, నాకు ఎంతోమంది ఫాలోవర్స్ అవ్వాలి అని చెప్పేసి వెళ్ళి అన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారే. మరి అలాంటి ఆ పరమశివుడు ఏం చేస్తున్నాడు, తనే స్వయంగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంట, తను చెప్తున్నాడు ఇక్కడ. పరమశివుడిని పొందడం కోసమని సమస్త లోకవాసులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి మనసుకు నచ్చినటువంటి ఈ భౌతిక లోకంలో వాళ్ళని వాళ్ళు ఇంకా మంచిగా ఉండడానికి ఏవైతే పరిస్థితులు కావాలో అవన్నీ కోరుకోవడం కోసం పరమశివుడి దగ్గరికి వెళ్తున్నారండి. మరి పరమశివుడే ఇప్పుడు స్వయంగా వచ్చాడు. దేనికి వచ్చాడంట ఆ విషయం పరమశివుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, రుద్రుడు ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలుసు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మీకు శుభమగుగాక అని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఇంకేమంటున్నాడంటే, మీరు దేనికోసం వచ్చారో ఆ విషయం కూడా నాకు తెలుసు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. నేను మీకు అనుగ్రహం ఇవ్వడం కోసమే, మీకు ఆశీర్వాదం ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నేను మీకు దర్శనం ఇస్తున్నాను అనేసి చెప్తున్నాడనమాట. ఇంకేమంటున్నాడు అంటే, సమస్త ప్రకృతికి అందరి జీవులకి కూడా నియామకుడైనటువంటి వారు ఎవరు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. మరి ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందుతారో అలాంటి వారు నాకు ఇష్టం అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రచేతసుల దగ్గరికి పరమశివుడు ఎందుకు వచ్చాడండి, ప్రచేతసులు 10,000 సంవత్సరాలు తపస్సు చేయడం కోసం కానీ వాళ్ళు నిశ్చయించుకొని కృష్ణునికి శరణాగతి పొంది వచ్చారు. అందుకే అలా కృష్ణుడికి శరణాగతి పొందిన వాళ్ళంటే నాకు ఇష్టం, అందుకే వాళ్ళని అనుగ్రహించడం కోసం నేను వచ్చాను అని చెప్పేసి చెప్తున్నారు. చూసారా, మనము పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కూడా మనం కృష్ణుడి యొక్క భక్తులం అవ్వాలి, కృష్ణుడికి శరణాగతి పొందాలి, భగవంతుడి యొక్క నామ జపాన్ని చేయాలి. అప్పుడు స్వయంగా పరమశివుడే వచ్చి మనకి కావలసినటువంటి వరాలన్నీ కూడా ఇస్తాడనమాట. ఆ విధంగా ఇంకేమంటున్నాడంటే, మరి వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు కృష్ణునికి శరణాగతి పొందుదామని చెప్పేసి వచ్చి అక్కడికి రావడంతో పరమశివుడు వచ్చాడు. అలా అని చెప్పి సామాన్యమా, పరమశివుడితో కలవడం ఏమైనా సామాన్యమైన విషయం కాదు కదా. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. 100 జన్మలు ఎవరైతే నిష్టగా తపస్సు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంట, బ్రహ్మ పదవిని పొందుతారంట. మరి ఆ బ్రహ్మ పదవిని పొందిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా యోగ్యతని సంపాదించాలంట. అంటే ఇంకా యోగ్యతని సంపాదించాలి అంటే ఇంకా నిష్టగా వాళ్ళు వాళ్ళ సాధనని చేయాలి అనమాట. ఎప్పుడైతే 100 జన్మలు సాధన చేసిన తర్వాత కూడా ఇంకా పరమ ఉత్తమ యోగ్యతని పొందినప్పుడు కానీ శివుణ్ణి చూడడానికి అర్హత వాళ్ళు పొందుతారంట. మరి అంత గొప్ప తపస్సు చేస్తేనే పరమశివుడు కలుస్తాను అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు, అలా కాకుండా ఎవరైతే అనన్య భక్తితో కృష్ణునికి శరణాగతి పొందుతారో, ఇంకా ఏమీ లేదండి, అన్యదా శరణం నాస్తి, కేవలం నువ్వు ఒక్కడివే నా స్వామివి, నీవే నా తండ్రివి, నీవే నా రక్షకుడివి, నువ్వే నా పాలకుడివి, నీవే నా పోషకుడివి అంటూ ఎవరైతే కృష్ణుడి యొక్క శరణాగతి పొందుతారో అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట, ఆధ్యాత్మిక లోకం కృష్ణుడు ఉన్నటువంటి గోలోక బృందావనానికి చేరుతారు. మరి ఏమంటున్నాడు, అక్కడ గోలోకానికి మీరు అందరూ వెళ్తారు కదా కృష్ణుని శరణాగతి పొంది. నేనిప్పుడు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో సేవలో ఉన్నాను, నాతో పాటు ఇంకా చాలామంది దేవతలు కూడా సేవలో ఉన్నారు. సో మేమందరం కూడా ఈ సేవ అయిపోగానే, అంటే ఈ భౌతిక ప్రపంచం లయం పొందినప్పుడు, ఈ భౌతిక ప్రపంచం సమాప్తి అయినప్పుడు మేమందరం కూడా ఆ గోలోకానికే వస్తాము అనేసి చెప్తున్నారనమాట. అంటే ఎంత ఈజీగా చెప్తున్నారు, ఎంత సులభమైన దాన్ని, ఎంత ఉత్తమమైన దాన్ని క్లియర్గా చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, మీరందరూ కూడా పాకులాడుతూ ఈ 100 జన్మలు తపస్సు చేసి మీరు యోగ్యతని పొంది నన్ను పొందాలి
పొందాలనుకుంటున్నారే, అదంతా అవసరం లేదు. కేవలం మీరు కృష్ణుడి యొక్క భక్తి చేస్తే చాలు, మీరు కృష్ణుడికి శరణాగతి పొందితే చాలు, మీరు గోలోకానికి వెళ్తారు. అక్కడికి నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు? ఆ ప్రదేశానికి నేను కూడా వస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. పరమశివుడు ఆ విధంగా ప్రచేతసులతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. మీరు పరమ భక్తులు, భగవంతుడి యొక్క పరమ భక్తులు, సేవకులు, కాబట్టి మీరందరూ కూడా గౌరవనీయులు అనేసి అంటున్నాడు అనమాట. ఏ విధంగా అయితే ఈ పరమ భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను గౌరవిస్తారు, వాళ్ళందరికీ నేను ప్రియమైన వాడిని, అదేవిధంగా వాళ్ళందరంటే కూడా నాకు చాలా ఇష్టము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో వాళ్ళందరికీ నేను చాలా ఇష్టము, నాకంటే ఇంకా ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం లేదు, అలానే వాళ్ళందరూ కూడా నాకు ఇష్టము అని చెప్పేసి చెప్తున్నాడనమాట. అందుకే ఈ జీవిత పరమ లక్ష్యాన్ని సాధించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే మీరు ఉన్నారు కదా, మీకు నేనేం చేస్తాను అంటే ఒక ఉత్తమమైనటువంటి మంత్రాన్ని నేను చెప్తాను అనేసి చెప్తున్నాడనమాట. ఏంటి ఆ మంత్రము, ఏంటి ఆ గీతం అంటే శివగీతం. నేను ఇప్పుడు ఆ భగవంతుడి యొక్క కీర్తిని కీర్తించబోతున్నాను, ఆయనని ప్రార్థించబోతున్నాను, నేను ఆయనని జపించబోతున్నాను. సో మీరు శ్రద్ధగా వినండి అని చెప్పేసి ప్రచేతసులకి చెప్తున్నాడనమాట. ఆ విధంగా ఈ రాజకుమారుల పట్ల అంత కరుణతో పరమశివుడు వచ్చి తన రుద్రగీతాన్ని చెప్పడాన్ని ప్రారంభించాడనమాట. 33వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు రుద్రగీతము నడుస్తోంది. రుద్రుడు స్వామిని నానా రకాలుగా కీర్తిస్తూ ఉన్నారు. ఆయన మనస్సుని, ఆయన కార్యాలని, ఆయన యొక్క కర్మలని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క రూపాన్ని అన్నింటినీ కూడా ఈ రుద్రగీతంలో తను పాడబోతూ ఉన్నాడనమాట. సో ఆ విధంగా రుద్ర ఉవాచ, తను ఏం చేస్తున్నాడు, దేవదేవునికి ఫస్ట్ వందనాలను అర్పిస్తూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడంటే, ఓ దేవదేవ, ఎవరైతే ఈ ఆత్మదర్శులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకే శరణాగతి పొందుతూ ఉంటారనమాట. మరి నువ్వేం చేస్తూ ఉంటావు, ఈ ఆత్మదర్శులందరికీ కూడా నువ్వు శుభాన్ని కలిగిస్తూ ఉంటావు, అలానే నువ్వు నాకు కూడా శుభాన్ని కలిగించు స్వామి, అదే నేను వేడుకుంటున్నాను అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఇంకా నువ్వు పరమాత్ముడివి, ప్రతి జీవిలో కూడా పరమాత్మ రూపంలో ఉన్నావు, ఇంకా పరమ నిత్యంగా ఉంటావు, నిత్యుడివి నీవు, మరి అలాంటి నీకు నా వందనాలు అని చెప్పేసి తను ప్రార్థనని ఆరంభించాడనమాట. ఆరంభించి ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, సృష్టికి మూలం ఎవరంట, నీ యొక్క నాభి కమలం, స్వామి యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ సృష్టిని సృష్టించాడే. మరి చూడడానికి ఈ సృష్టి అంతా కూడా ఎలా కనిపిస్తోంది, బ్రహ్మదేవుడు సృష్టించినట్టుగా కనిపిస్తుంది. కానీ తీరా వెళ్ళి నారదుల వారు వెళ్ళి నువ్వే కదా ఈ సృష్టిని సృష్టించావు అని అడిగితే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, అవును చూడడానికి అలానే కనిపిస్తాను, కానీ నా దగ్గర ఏం ఇంగ్రీడియంట్స్ లేవండి, స్వామి ఇస్తేనే ఆ ఇంగ్రీడియంట్స్ని అన్నింటినీ కలిపి ఈ సృష్టిని చేశాను, ఇందులో నా గొప్పతనం ఏం లేదండి అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ పరమశివుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు, నీ యొక్క నాభి కమలము ద్వారా ఈ సృష్టిని అంతా కూడా నువ్వు సృష్టించావు, ఈ సృష్టికి మూలం నీవే అని చెప్పేసి చెప్తున్నాడు. సరే మరి ఈ సృష్టిని సృష్టించావే, మరి మాకున్నటువంటి ఇంద్రియాలేంటి, మాకున్నటువంటి ఇంద్రియాలు ఎప్పుడూ ఇంద్రియార్థాల పట్ల పరుగు తీస్తూ ఉంటాయే, మరి ఈ ఇంద్రియాలకి కూడా పరమనియామకుడివి నీవే స్వామి అని చెప్పేసి అంటున్నాడు. సర్వవ్యాపకుడివి, ప్రతి దాంట్లో కూడా వ్యాపించి ఉండేటటువంటివి, ఏవైనా చలిస్తున్నాయి అంటే, స్తబ్దంగా ఉంటున్నాయి అంటే, జీవిస్తూ ఉన్నాయి అంటే, దేంట్లోనైనా ఆ చర్యలు జరుగుతూ ఉన్నాయి అంటే దేనివల్ల జరుగుతున్నాయంట, దానిలో స్వామి యొక్క ఉనికి ఉంది కాబట్టి, అందులో స్వామి దాంట్లో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క చర్య జరుగుతోంది. ఆ గింజలు మొలకెత్తుతూ ఉన్నాయి, చెట్లు పూలిస్తున్నాయి, కాయలను ఇస్తున్నాయి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఆ విధంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కటి దాంట్లో మార్పు జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా దాంట్లో చర్య జరుగుతుంది. అంటే దేంటి కారణం ఏంటి, దాంట్లో స్వామి స్వయంగా ఉన్నాడు, సర్వవ్యాపకుడు, ప్రతి దాంట్లో నిత్యంగా ఉండేటటువంటి వాడివి. అలాంటి ఓ వాసుదేవా, నువ్వు పరమశాంతుడివి,
మరి ఇవన్నీ కార్యాలు చేస్తున్నానని చెప్పి తనకేమైనా కోపం వస్తుందా, లేకపోతే నేనే సర్వనియామకుణ్ణి అని చెప్పేసి గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడా, మన మీద ఏమైనా ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడా? లేదే, పరమశాంతంగా ఉన్నాడు. మనం ఎంత అల్లరి చేసినా, మనం ఎంత చిల్లరిగా ప్రవర్తించినా కానీ అదే శాంతంగా కూర్చొని అయ్యో నా పిల్లోడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి అంతే శాంతంగా తను ఉండి మనందరి కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అలా ఎదురు చూసేవాడు ఏమైనా ఇక్కడ కోరుకునేది ఏమైనా ఉందా? మనం ఇక్కడ ఏం చేస్తాం? తింటాం, పడుకుంటాం, ఏవేవో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి అలాంటి స్వామికి ఆకలి కానీ, దప్పిక కానీ, తర్వాత కోపం కానీ, మోహం కానీ, ముసలితనం కానీ, మృత్యువు కానీ ఇవేవి కూడా తన మీద ఉండనే ఉండవు. షడ్వికార రహితుడివి నీవు అని చెప్పేసి, అట్టి నీకు నా వందనాలు అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. తర్వాత ఇప్పుడు సృష్టికి మొత్తం మూలం నీవే, ప్రతి దాంట్లో చర్యలో ఉన్నావు అంటే నువ్వు అక్కడ స్థితమై ఉన్నావు అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదంతా బయటికి చూడడానికి పెద్ద పెద్ద కార్యాలుగా కనిపిస్తున్నాయే, కాదు, ఈ చిన్న చిన్న సూక్ష్మ మూలకాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మతత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కారణం నీవే. ఎందుకు? ఈ లయం ఎప్పుడు జరుగుతుందంట? ఈ సూక్ష్మ మూలకాల్లో లయం కలగడం ద్వారా ఈ లయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ భౌతిక సృష్టి అంతా కూడా అంతరించబడుతుందో అప్పుడు ఈ సూక్ష్మ మూలకాల్లో లయం జరుగుతుందన్నమాట. ఆ విధంగా లయకారకుడి కూడా నీవే. ఏ విధంగా చేస్తాడంట లయము? ఆ సంకర్షణుడి రూపంలో లయాన్ని చేస్తావు అని చెప్తున్నాడు. మరి మనందరిలో ఉన్నటువంటి బుద్ధికి అధిష్టాన దేవత ఎవరు? ప్రద్యుమ్నుడు. ఆ అధిష్టాన దేవత ప్రద్యుమ్నుడి కూడా నీవే. అలాంటి నీకు నా వందనాలు. ఇంకేం చేస్తూ ఉన్నాడు? సరే, బుద్ధి అయిపోయింది, చర్యలు అయిపోయాయి, సృష్టికి మూలమైపోయింది, ఆత్మదర్శులకి వరాలు ఇచ్చేవాడు అయిపోయాడు, అందరికీ శుభాన్ని కలిగించేవాడు, అందరిలో పరమాత్ముడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకా మనస్సుకి ఇంద్రియాలకి కూడా నీవే ప్రభువి. ఈ మనస్సు భగవద్గీత 10వ అధ్యాయంలో చెప్తాడు, నేను మనస్సుని అని చెప్పేసి. సో ఆ మనస్సు యొక్క అధిష్టాన దేవత కూడా తనే. మరి ఇంద్రియాలకి కూడా అతనే ఋషికేశుడు. ఋషికములు అంటే ఏంటి? ఇంద్రియాలు. మరి ఇంద్రియాలకి అధిష్టాన దేవత ఎవరు అంటే ఋషికేశుడు. మరి అలాంటి ఇంద్రియాలకి కూడా ప్రభువే నువ్వు. ఇంకా నీవే అనంతుడివి, నీవే సంకర్షణుడివి స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఇంకా ఓ అనిరుద్ధ ఇంకేమంటున్నాడంటే, ఏమవుతుంది అంట? ఆయన ఆజ్ఞ ద్వారానే ఈ స్వర్గము, మోక్షము ఇవన్నీ కూడా తెరుచుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదు అంటారే, ఆ విధంగా మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, కర్మకాండలు, యజ్ఞాలు, ఉద్యాపనలు, అర్చనలు ఇవన్నీ చేస్తూ ఏం చేస్తారంట? వాళ్ళు ఏం కోరుతూ ఉంటారు? వాళ్ళు చనిపోయాక స్వర్గానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలి అనుకుంటారనమాట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? అయ్య బాబే చాలు, ఇంకా నాకు మోక్షం కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారనమాట. మరి వాళ్ళ యొక్క కోరికలను తీర్చే వాళ్ళు ఎవరు? స్వర్గానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, మోక్షాన్ని పొందాలనుకున్న వాళ్ళకి కూడా ఆ ద్వారాలని తెరిచేవాడివి నీవే అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేం చేస్తున్నాడంట? అందరి హృదయంలో నించొనున్నాడు. అందరి హృదయంలో నించున్నటువంటి నీకు నా హృదయపూర్వక వందనాలు. ఇంకా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞాలు చేస్తున్నారే, యాగాలు చేస్తున్నారే, ఆ యాగంలో, ఆ యజ్ఞంలో ప్రజ్వలించేటటువంటి అగ్ని ఏదైతే ఉందో, ఆ హోత్ర అగ్ని, ఆ యజ్ఞాగ్నులను జ్వలింప చేయడానికి సహాయపడేది కూడా నీవే స్వామి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మరి బాగుంది. భౌతిక ప్రపంచంలో చూస్తే మనకు అంతా కూడా ఆయనే సర్వకారణ కారణుడుగా కనిపిస్తుంది. మరి అలా మన భౌతిక లోకమే కాదండి, అక్కడ ఉన్నటువంటి పితృలోకం ఏదైతే ఉందో, ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో, మరి చంద్రలోకం ఏదైతే ఉందో, సూర్యలోకం ఏదైతే, మరి అన్ని లోకాల్లో కూడా అధిష్టాన దేవతడు నీవే. పితృలోక దేవతలు నీవే పోషిస్తూ ఉన్నావు. ఆ చంద్రలోకంకి అధిష్టాన దేవతవి నీవే. మరి ఈ 3 వేదాలకి కూడా అధిపతివి నీవే అని చెప్పేసి చెప్తున్నారు. మరి జీవి ఎప్పుడు సంతృప్తి పొందుతాడంట? ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలుగుతుందో అప్పుడే జీవి
సంతృప్తి పొందుతాడంట. అలాంటి ఓ దేవదేవా నీకు నా వందనాలు. మరి సరే బాగుంది, ఈ విరాట్ రూపం ఏదైతే ఉందో ఆయన విరాట్ రూపము మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి ఉందంట. ఆయన విరాట్ రూపంలో ప్రతి జీవులందరినీ కూడా ఆయన దేహంలోనే ముడించి పెట్టుకున్నాడనమాట. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, ముల్లోకాలని పోషిస్తూ ఉన్నాడనమాట. ఇంద్రియాలని, తర్వాత దేహాలని, ప్రాణాలని అన్నింటినీ కూడా తనే నించోబెట్టి ఉన్నాడు, తనే నిలుపుతూ ఉన్నాడు. మన ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి అంటే దానికి కారణం ఎవరు? స్వామి యొక్క కరుణ. మన నాలుక రుచి చూడగలుగుతుంది. ఉప్పు తినగానే ఇది ఉప్పుగా ఉంది, పులుపు తినగానే ఇది పుల్లగా ఉంది, చేదు తినగానే ఇది చేదుగా ఉంది అని మనకి ఎలా తడుతోంది? ఆ ఆజ్ఞని ఎవరిస్తున్నారు? ఆ సందేశాన్ని ఎవరు పంపిస్తున్నారు? ఎవరి కరుణ వలన మనం ఆ సందేశాన్ని పొందుతున్నాము? స్వామి యొక్క కరుణ వలనే మనం ఆ సందేశాన్ని పొందుతున్నాము. ఒకవేళ మనం నాలుకతో చూసినటువంటి రుచి సందేశాన్ని మన మెదడికి తెలియలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది తిన్నది ఎలా ఉంటుంది? అది గడ్డిలా ఉంటుంది కదా. సో ఆ విధంగా మన ఇంద్రియాలను నియంత్రిస్తూ ఉన్నాడు. మన దేహము కూడా మనం కావాల్సినటువంటి పనులు మనం చేయడానికి మన శరీరం సహకరిస్తోంది. మనం చెప్పిన పని చేస్తోంది. మనం వెళ్ళాలన్న దగ్గరికి మన కాళ్ళు వెళ్తున్నాయి. అలా వెళ్ళలేదు, అలా పని చెయ్యలేదు అనుకోండి, అదేమవుతుంది? అది ఎలా పనిచేస్తుంది? మన యొక్క స్వశక్తితో పనిచేయట్లేదండి. భగవంతుడి యొక్క కరుణతో మనకి నచ్చినట్టుగా మన చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి. భగవంతుడి కరుణ లేకపోతే అప్పుడు గోవిందా. సో ఆ విధంగా మనస్సుని, ఇంద్రియాలని, ప్రాణాన్ని అన్నింటినీ కూడా నిలిపేటటువంటి ఓ స్వామి నీకు వందనాలు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడి వరకు చెప్పుకున్నాము పోయిన నెలలో. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవాలి. 4వ స్కందం 24వ అధ్యాయం శివగీతం 40వ శ్లోకం. అర్ధలింగాయ నభసే నమోనంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరి వర్చసే. ఏమంటున్నాడు? నువ్వు దివ్యమైన వాడివి, ఇది నిజం, సమస్త నిజం అనేసి అంటున్నాడు అనమాట. ఎందుకంట? అంతరంగికంగా, బాహ్యంగా అంతా కూడా నీవే ఉన్నావు. ఇప్పుడు మనం బాహ్యంగా చూస్తే, మనం పైకి చూసామనుకోండి, అంత ఆకాశం ఖాళీగా కనిపిస్తుంది. మరి మన శరీరంలో కూడా అలాంటి ఖాళీ ప్రదేశం ఉంటుందంట. ఇప్పుడు స్టమక్కి, స్కిన్కి, బోన్స్కి, స్కిన్కి, తర్వాత ఏమంటారు రక్తనాళాలకి, ప్రతి దాని మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. మన లోపల ఆంతరంగికంగా, బహిరంగంగా ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో అది నీవే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ భౌతిక ప్రపంచంలో చేసేటటువంటి సమస్త పుణ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో, నమః పుణ్యాయ లోకాయ, ఈ లోకంలో చేసేటటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కర్మల లక్ష్యం ఎవరు అంటే నీవే అనేసి అంటున్నారనమాట. అముష్మే భూవర్చసే, నువ్వు ఆ విధంగా ఆ దివ్య తేజంతో ఇక్కడ ఉన్నటువంటి వాడివి అని చెప్పేసి చెప్తున్నాడనమాట. అలాంటి నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. హే ప్రభు, నీ దివ్యవాణిచే సమస్తము యొక్క నిజమైన అర్థమును నీవు వెల్లడి చేస్తున్నావు. ఏం చెప్తూ ఉన్నాడు? భగవంతుడు ఏది చెప్తే అదే వేదం, ఏది చెప్తే అదే నిజం. ఆ దివ్యవాణితో ఏం చేస్తూ ఉన్నాడు? సమస్త నిజాన్ని చెప్తూ ఉన్నాడు. తను భగవద్గీతని చెప్పాడు తన వాణితో. మనము తెలిసినటువంటిది ఏంటిది? భగవంతుడి యొక్క వాణి భగవద్గీత. మరి ఆ భగవద్గీతతో తను ఏం చేస్తున్నాడు? సమస్త నిజాన్ని, నిజమైన అర్థాన్ని చెప్తున్నాడు. మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి, మనం పొందాల్సిందేంటి, మనం చేయాల్సిందేంటి, మనం చేయకూడనిదేంటిది, ఆ నిజాన్ని తను చెప్తున్నాడు అనమాట. నీవు వెల్లడింప చేశావు, ఇంకా అంతర్బాహ్యాల్లో కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు. భౌతిక జగత్తునందు మరియు దీనికి పరముగాను వనరించేది సమస్త పుణ్య కర్మల చరమ లక్ష్యము నీవే. ప్రతి ఒక్క పుణ్యకార్యానికి ఒక లక్ష్యం ఉంటుందే, ఆ లక్ష్యం ఎవరంట? ఇతనే. ఎవరు? శ్రీకృష్ణుడే. మరి అలాంటి స్వామి నీకు మరల నమస్కరిస్తున్నాను అనేసి చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? పరమశివుడు చెప్తున్నాడు సాక్షాత్తుగా. పరమశివుడు ఏం చెయ్యాలో మనకు తను స్వయంగా చేసి
చూయిస్తున్నాడు. ఏం చెయ్యాలి అంట? సాక్షాత్ దేవదేవుడి యొక్క శరణాగతి పొందాలి, ఆయనని కీర్తించాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. పరమశివుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? భక్తి ఏ విధంగా చేయాలి, శరణాగతి ఏ విధంగా పొందాలో మనకి నేర్పిస్తూ ఉన్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, ఎందుకు సమస్త నిజాన్ని చెప్పేవాడివి నీవే అని చెప్పాడు కదా. మరి ఈ వేదంలో ఉన్నటువంటి శబ్ద బ్రహ్మం ఏదైతే ఉందో ఆ శబ్ద బ్రహ్మము సాక్షాత్ స్వామియే. మరి ఏం చేస్తున్నాడు? ఆ శబ్ద బ్రహ్మానికి ప్రాతినిధ్యాన్ని తను వహిస్తూ ఉన్నాడనమాట. మరి ఈ శబ్ద బ్రహ్మం యొక్క సారాంశం ఏంటంట? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రమే ఈ శబ్ద బ్రహ్మం యొక్క సారాంశం అన్నమాట. మరి ఈ శబ్ద బ్రహ్మం యొక్క సారాంశం లేకుండా మనం ఏమీ కూడా అర్థం చేసుకోలేము. అందుకే భగవంతుడు వేదం రూపంలో, వేద శబ్ద రూపంలో, ఈ మహామంత్ర రూపంలో స్వామి మనకి వచ్చాడనమాట. వచ్చి తను ఏం చేస్తూ ఉన్నాడు? మనందరినీ కూడా ఉద్ధరింప చేస్తూ ఉన్నాడనమాట. మరి ఇది ఉత్తమమైన దారి అని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తుగా పరమశివుడే చెప్తూ ఉన్నాడనమాట. మరి సూర్యుడు ఆయన లోకంలో ప్రకాశిస్తున్నాడు. తర్వాత ప్రతి దేహంలో కూడా ఆత్మ చైతన్యంతో ఉంది, ఆత్మ చైతన్యంతో ప్రకాశిస్తూ ఉంది అంటే ఎవరి కారణం వలన? స్వామి యొక్క కారణం వల్లనే. ఒకవేళ మన శరీరంలో చైతన్యం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన శరీరము శవం అయిపోతుంది. మరి ఈ విశ్వంలో సూర్యుడు లేడనుకోండి, సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? అంతా అంధకారం అయిపోతుంది. ఆ విధంగా స్వామి ఏం చేస్తున్నాడు? ప్రతి దగ్గర కూడా తన చైతన్యంతో వ్యాపించి ఉన్నాడు. అందుకే నువ్వు పరమ చైతన్యము, ఈ సమస్త విశ్వాన్ని కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మరి ఈ సమస్త విశ్వంలో స్వామి ఉన్నాడు కాబట్టి, తన చైతన్యంలో తన చైతన్య రూపంలో తను స్థితమై ఉన్నాడు కాబట్టి సమస్తం కూడా సక్రమంగా జరుగుతూ ఉందన్నమాట. భగవద్గీతలో చెప్తున్నారు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతలో ఈ ప్రకృతి కూడా అంతా కూడా సక్రమంగా నడుస్తుంది అనేసి చెప్తూ ఉన్నాడనమాట. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉండకుండా మనము స్వామిని చేరాలి అంటే ఏం చేయాలి అంట? కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే చాలన్నమాట. అప్పుడు మనము ఈ జగత్తులో జరిగే ప్రతి ఒక్క దాన్ని మనం అర్థం చేసుకుంటాము అనేసి చెప్తున్నాడనమాట. ఎందుకు? ఓ కౌంతేయ, నా శక్తుల్లో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగామాలను సృష్టిస్తోంది. దాని నియమం అనుసరించే ఈ జగత్తు మరల సృష్టించుచు లయము చెందుతోంది అనేసి చెప్తున్నాడు. మరి ఒకవేళ ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో దాని ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో సమస్తమును అవగతం చేసుకున్నట్లుగా దేవదేవుడు కరుణను చూపించు అని చెప్పేసి శివుడు ప్రార్థిస్తున్నాడు అనమాట. అందుకే ఆ ముష్మై అని చెప్పేసి ఇక్కడ పలికాడనమాట శివుడు. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు పరపట్లో. కేవలం హరే కృష్ణ మహామంత్రములు జపించడం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో సమస్తము మనం అవగతం చేసుకున్నట్లుగా దేవదేవుడు మన ఏడ కరుణ చూపవలెను అని శివుడు ప్రార్థించుచున్నాడు. ఈ సందర్భమున ఈ ఆ ముష్మై అనే పదము వాడారనమాట. మరి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఎవరైతే ఈ కామ్యకర్మరతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఆ కామ్యకర్మలకి కావాల్సినటువంటి ధర్మార్థ కామ మోక్షాల్లో చేసేటటువంటి కామ్యకర్మలన్నీ చేస్తూ ఉంటారనమాట. ఆ కామ్యకర్మలు చేసినందుకు వాళ్ళకి ఫలితంగా ఉన్నత లోకాన్ని, స్వర్గాన్ని ఎవరిస్తున్నారు? స్వామి ఇస్తున్నాడు. ఇప్పుడు టీచరే లేనండి, నువ్వు ఎగ్జామ్ రాసాక మార్క్స్ ఇవ్వడానికి టీచర్ లేకపోతే నువ్వు ఎలా పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా ఎలా తెలుస్తుంది? అంటే నువ్వు రాసిన ఎగ్జామ్ దిద్దడానికి టీచర్ ఉండాలి. అలానే మనం చేసినటువంటి కామ్య కర్మలు కావచ్చు, జ్ఞాన కర్మలు కావచ్చు, భక్తియుత కర్మలు కావచ్చు, దేనికైనా ఫలితాన్ని ఇవ్వడానికి స్వామి అక్కడ ఉండాలి. సో స్వామి నువ్వు అక్కడ ఉండడం వల్లనే ఈ కామ్యకర్మరతులందరూ కూడా ఆ స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు లేకపోతే, నీ అనుగ్రహం లేకపోతే వాళ్ళు స్వర్గంలో ఎంజాయ్ కూడా చేయలేరు అనేసి చెప్తున్నారనమాట. మరి జ్ఞానులు ఏం చేస్తారంట? వాళ్ళు స్వామిని తన యొక్క రూపం ద్వారా తెలుసుకుంటారు. అంటే ఆయన రూపం నుంచి వచ్చేటటువంటి తేజం ద్వారా తెలుసుకొని ఆయన యొక్క తేజంలో లీనమైపోతూ ఉంటారనమాట. భక్తులు ఏం చేస్తారు? వాళ్ళు భగవంతుడి యొక్క భక్తియుత సేవలను చేస్తూ వైకుంఠానికో గోలోకానికో వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళి అక్కడ స్వామితో సహచర్యంలో ఉంటారనమాట.
ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, బృందావనంలో ఉన్నటువంటి గోపులు, గోపికలు, గోపి బాలులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సామాన్యమైన వాళ్ళు కారండి. వీళ్ళందరూ కూడా నిత్యంగా కృష్ణుడితో సాహచర్యంలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ. మరి ప్రవృత్త నివృత్త కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఆయననే చూసుకుంటూ ఉంటాడంట. ఈ పుణ్యఫలాలని కర్మఫలాలని అన్నింటినీ కూడా ఆయనే చూస్తూ ఉన్నాడంట. మరి అధర్మం చేస్తే దుఃఖాన్ని పొందడము, ధర్మం చేస్తే సుఖాన్ని పొందడము, తర్వాత చనిపోవడము అన్నింటినీ కూడా ఎవరు చూసుకుంటున్నారు? స్వామియే నిత్యంగా తనే చూసుకుంటున్నాడు. అలాంటి నీకు నా నమస్కారము. హే ప్రభు, పుణ్యఫలములను వీక్షించువాడవి నీవే, ప్రవృత్తి నివృత్తి తత్పరిణామ కర్మలు కూడా నీవే, అధర్మము వలన కలిగే దుఃఖమయ జీవన స్థితులకు నీవే కారణము కనుక నీవే మృత్యువై ఉన్నావు. అట్టి నీకు నమస్కారము. మనం మంచి కర్మలు చేస్తే మనకి సుఖాన్ని తనే ఇస్తున్నాడు. మనము భక్తి కర్మలని చేస్తే మనకి తనను తానే ఇచ్చేసుకుంటున్నాడు. మనం అధర్మమైన కర్మలను చేస్తే మనకి పనిష్మెంట్ కూడా తనే ఇస్తున్నాడు. మరి అలాంటి స్వామి నీకు నమస్కారము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకు? కృష్ణుడు ఏం చేస్తూ ఉన్నాడు? అందరి హృదయంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మరి ఏం చేస్తారు? ప్రవృత్తి నివృత్తి కర్మలు చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ. ఎవరైతే భక్తులు స్వామి నీ యొక్క స్మృతి నాకు కలగాలి, నీ యొక్క ధ్యానంలోనే నేను ఉండాలి, నేను ఎక్కడున్నా సరే నేను నాకు మృత్యువుకి దగ్గరైనప్పుడు నా గొంతుకలో కఫవాత పిత్తాలు వచ్చినప్పుడు కూడా నేను నీ నామాన్ని చెప్పలేనప్పుడు నువ్వు నాకు స్మరించే విధంగా నువ్వు నాకు హెల్ప్ చేయి స్వామి అని భక్తులు కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా స్వామి ఏం చేస్తాడు? వాళ్ళు కృష్ణనామాన్ని స్మరించేటటువంటి స్థితిలో లేకుండా ఆయన యొక్క భక్తులని పంపించి రామనామాన్ని వినిపిస్తాడు, హరినామాన్ని వినిపిస్తాడు. భక్తులు అలా కోరుకోవడంతో అలా చేస్తాడు. మరి ఈ అసురులు ఎవరైతే ఉన్నారో, ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట? మాకు వద్దు భక్తి, అసలు మేము నారాయణ్ణి తలవము అనేసి అనుకుంటారు. అందుకని చెప్పేసి ఆ నారాయణ్ణి తలవకుండా ఆ మరుపుని కూడా ఆయనే ఇస్తాడనమాట. ఆ విధంగా భగవంతుడు ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకి అది అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. ఆ అసురులు భగవంతుడిని మర్చిపోవాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళకి మరుపుని కలిగిస్తాడు అనమాట. ఆ విధంగా మరి ఇప్పుడు మనం బ్రతికేటటువంటి జీవన స్థితి ఏదైతే ఉందో మన కర్మానుసారమే జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ అసురులు ఎవరైతే ఆ భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క కర్మానుసారంగానే వాళ్ళు ఆ దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఈ భక్తి లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట? ఈ నిరంతరం జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూ ఉంటారనమాట. దుఃఖానికి కూడా నువ్వే, ఈ జీవన స్థితి దుఃఖంలో ఉండడానికి కారణం నీవే అని చెప్తున్నారు. ఎందుకంటే స్వామిని స్మరించాలని అనుకోవట్లేదు, స్వామిని పూజించాలని అనుకోవట్లేదు. మరి ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు కోరుకొని దుఃఖంలో వేసుకుంటున్నారు. మరి ఏంటి ఆ దుఃఖము అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ రోగాలు తెచ్చుకోవడం, మళ్ళీ ముసలితనం పొందడం, ఈ జన్మజర మృత్యు వ్యాధి చక్రంలో పడిపోవడం అన్నమాట. అలాంటి ఆ మృత్యు వలయంలో వాళ్ళు పడిపోతూ ఉంటారనమాట. సో భక్తి విరోధులైనప్పటికీ భగవానుని వలనే వాళ్ళట్లు వర్తించుచున్నారని తెలుసుకొనవలెను. ఎందుకంటే వాళ్ళ కోరిక లేదు, భగవంతుని తలవాలని కోరిక లేదు. అందుకే భగవంతుడు దాన్ని అశాంక్షన్ చేస్తున్నాడు అనమాట. అసలు భగవద్భక్తిలో నెలకొనగోరరు కనుక భగవంతుడు అంతరం నుండి వారికి మరుపుని కలిగిస్తాడు. అందుకే మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందుతామో, భగవంతుడి పైన ఆధారపడతామో, మనకి ఎప్పుడు ఏది గుర్తుకు రావాలో అది గుర్తుకు చేస్తారు, మనకి ఎప్పుడు ఏది మర్చిపోవాలో అది మర్చిపోయే విధంగా చేస్తారనమాట. ఒక్కొక్కసారి చూడండి, కళ్ళ ముందలే ఉంటే కనిపించదు, మనం మర్చిపోతాం కదా. సో దానివల్ల వచ్చేటటువంటి నష్టం మనకు రాసిందనుకోవచ్చు, లేకపోతే
లేకపోతే అప్పుడు అది దాన్ని చూడడం వల్ల లేకపోతే అక్కడికి వెళ్ళడం వల్ల మనం నష్టపోయేది ఏదో ఉండుండొచ్చు. అందుకే స్వామి ఏం చేస్తాడు, కొన్ని విషయాలని మర్చిపోయేలా చేస్తాడు. అంతేకాని స్వామి కార్యాలను మర్చిపోయేలా చేసేటటువంటిది మాత్రం స్వామి ఏమి చేయడు. మనకి బాగా శ్రద్ధగా ఉందనుకోండి, అప్పుడు మనకు ఆ శ్రద్ధ తగ్గట్టుగా తనకి మనని స్మృతినిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా అసురులకి, భక్తులకు అటువంటి దుఃఖమయ పరిస్థితులని సంప్రాప్తింప చేస్తూ ఉంటాడు. అందుకే దుఃఖదాయ మృత్యవే దుఃఖదాయచ అనేసి పరమశివుడు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మరి ఏంటి ఆ ఘోరమైన పరిస్థితి అంటే జన్మ మృత్యు వలయ ఇది ఘోరమైన పరిస్థితి అనమాట. ఎందుకు పొందుతున్నారు అంటే కర్మానుసారంగానే దానిని పొందుతూ ఉన్నారు. సమస్తాశిషమీష మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్యయోగేశ్వరాయ చ. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఓ దేవదేవ పరమ వరదాయకుడివి, తర్వాత పురాణ పురుషుడవి, భోక్తలలో పరమ భోక్తవి, సమస్త కారణాలకి పరమ కారణుడివి. ఓ కృష్ణ నీవే. ఇంకేం చెప్తున్నారు, ఈ సాంఖ్యాయోగ తత్వం ఏదైతే ఉందో ఆ సాంఖ్యాయోగ తత్వానికి అధిపతివి కూడా నీవే. సమస్త ధర్మాల్లో ఉత్కృష్టమైన ధర్మము నీవే. నీ బుద్ధి ఏ పరిస్థితి అందైనను నిరోధింపబడదు. అంటే మనకున్నటువంటి బుద్ధితో కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము, ధర్మాన్ని కూడా మనకి అనుగుణంగా మనం మార్చేసుకుంటూ ఉంటాం, అంటే నిరోధించేస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ పరమశివుడు ఏమంటున్నాడంటే, నువ్వు మాలాంటి సామాన్యమైన వాడివి కాదు. పరమశివుడు సామాన్యమైన వాడు కాదండి, ఆయన సాక్షాత్తు క్షీరం యదాదది వికార విశేష యోగాత్. స్వామి పాలైతే పరమశివుడు పెరుగు, ఆయనకి భేదం లేదండి. అందుకే మనలాంటి వాళ్ళ కోసం కదా ప్రార్థించేది. అలా సామాన్యమైనటువంటి బుద్ధి కాదు నీది, నిరోధింపబడదు, దేంతో కూడా అడ్డంకులు లేనటువంటిది. అలాంటి ఓ స్వామి నీకు నేను పదే పదే నమస్కరిస్తున్నాను. 1 సెకండ్. భగవద్గీతలో వేదాహాం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. ఏమంటున్నాడు, గతంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతోంది, భవిష్యత్తులో జరిగిపోయేది అన్నీ కూడా నాకు తెలుసు అనేసి చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు, ప్రతి జీవి గురించి, ప్రతి జీవిలో జరిగిపోయింది, జరగబోయేది, జరుగుతున్నది అంతా కూడా నాకు తెలుసు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. మరి ఈ జీవులందరి గురించి నాకు తెలుసు, కానీ వాళ్ళందరికీ నేను తెలీదు, వాళ్ళు నన్ను తెలుసుకోలేరు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఎందుకు, కృష్ణుడు అకుంఠ మేధస, ఆయనకు ఉన్నటువంటి మేధస్సు ఎలాంటిది అంటే, ఆయనకు ఉన్నటువంటి మేధస్సుని మనము ఫాలో చేయలేమండి, అది అపరిమితమైనటువంటిది. అందుకే ఈ నవీన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటి, అనిశ్చిత సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళ సిద్ధాంతము పర్మనెంట్గా ఒకేలా ఉండదండి, అది మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. కానీ మరి సిద్ధాంతం అనేది ఎలా ఉండాలంట, దేశకాల పరిస్థితులను బట్టి మారకూడదనమాట. ఏ విధంగా అయితే మన భగవద్గీత యథాతథం, ఎప్పటికీ అది యథాతథంగానే ఉంటుంది. అది కలియుగంలో కావచ్చు, ద్వాపరయుగంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు, సత్యయుగంలో కావచ్చు, ఏ యుగంలో అయినా కానీ భగవద్గీత యథాతథమే. ఆ భగవద్గీతలో ఆ సిద్ధాంతంలో మార్పు ఉండదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిద్ధాంతంలో ఆ విధంగా ఖచ్చితంగా ఉండదు, నిశ్చయంగా ఉండదు. ఎలా ఉంటుంది, అనిశ్చితంగా ఉంటుంది, అది ఎప్పుడైనా మారిపోతూ ఉంటుంది అనమాట. మరి స్వామి ఎలాంటి వాడు, పరమ మేధస, అతను అకుంఠ మేధస, కృష్ణాయ అకుంఠ మేధసే. తనకు ఉన్నటువంటి ఆ మేధస్సు ఏంటంటే అనిశ్చితమైంది కాదు, నిశ్చితమైంది అనమాట. ఈ దేశకాల పరిస్థితులని బట్టి అది పరిమితమైంది కాదు అనమాట. అందుకే
మరి ఆ కృష్ణుణ్ణి తెలుసుకోవాలి అంటే ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఆయనను తెలుసుకోగలుగుతాం, లేకుంటే మనం తెలుసుకోలేమండి. మనందరి గురించి కూడా స్వామికి తెలిసే, కానీ మనం ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఆయన యొక్క అనుగ్రహం మన పైన ఉండాలి, అప్పుడే మనము తెలుసుకోగలుగుతాము, లేకపోతే తెలుసుకోలేము. ఇంక ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణుడు పలికింది ఎప్పుడు కూడా నిశ్చయంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. తర్వాత ఇంకా అశిషామిష, ఇంకా అశిషామిష అనేసి చెప్తున్నాడు అనమాట. అశిషామిష అంటే ఏంటంట,